అమ్మ హార్పిక్ దాగి సత్సాను అంటమైందిరా ఈడ అని అని అంటమైంది. పోయి బాత్రూంలోకి పోయి హార్పిక్ పట్టుకోవటం అయింది. సర్లే అంజయ్. నమస్కారం ప్రజలారా. మన పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధి అయిన వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ కావడం జరిగింది హైదరాబాదులో. సరే, అందరూ ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటారు అన్నాడు. ఈ బోగ్గాడు ఈరోజు హైదరాబాద్లోనే అరెస్ట్ అయినాడు. సరే, తాడిపత్రి పోలీసులు దేనికి అరెస్ట్ చేసినారు, ఏంది విషయం, ఏంది వ్యవహారం అనే దాని మీద ఒక వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, సరే ఎంత డెకాయిట్ అయినా కూడా నేను చాలా విషయాల్లో చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, వెంకటరెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, పోలీసుల విచారణలో ఉండేటువంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకొని నువ్వే పెన్ను పేపర్ తీసుకొని ప్లాన్ వేసినట్టు, నువ్వే పెన్ను పేపర్ తీసుకొని స్కెచ్ చేసి ఈ దారిని పోండి అని చెప్పినట్టు చెప్పొద్దురా స్వామి దయచేసి అని నేను చాలాసార్లు కూడా చెప్పిన. అయినా కూడా మనోడు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి చిల్లర్లు కావచ్చు, మరి బిజ్జల గారి ఆశీర్వాదం కావచ్చు, మరి జగనన్న అంటే ఇప్పుడు ఆశీస్సులు ఇవ్వటం లేదులే, అంత సజ్జల గారి ఆశీర్వాదంతోనే ముందుకు పోతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా వెంకటరెడ్డి ఈరోజు ఉదయాన కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అంటే విచారణకు రమ్మని. ఈడ సందన్నే నేను బాత్రూంలోకి పోయి ఆయన హార్పిక్ పట్టుకొని నేను హార్పిక్ తాగి చచ్చిపోతాను అని అంటున్నాడంట అని అనుకుంటున్నారు జనాలు. ఆడేటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాలు ఇవి. హార్పిక్ తాగి చచ్చిపోతాను, ప్రశ్నించే గొంతును మీరు నలిమేస్తారా, ఉండిరా, నా మీద అక్రమంగా కేసు కడతారా, అది ఇది అన్నాడంట. అంత చీప్గా హార్పిక్ ఏందిరా తాగేదే. ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణికి సంబంధించి ఎవరైతే ఆఫీసర్ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన ఏ విధంగా మరణించినాడా, లేకుంటే ఉంటే అది హత్య, లేకుంటే ఆయన ట్రైల్లో నుంచి ఏ విధంగా ఇదేంది ఏంది వ్యవహారం అని చెప్పి పోలీసులు విచారణ చేసి ట్రైల్ రన్ను, అదేవిధంగా రన్నింగ్ ఇది పోతా ఉండేటువంటి ట్రైన్లో నుంచి వాళ్ళు మనిషి రూపంలో ఆ బొమ్మను ఆయన ఎంత వెయిట్ ఉన్నాడో అంత వెయిట్ ఈ బొమ్మలు రెడీ చేసి వాటిని కిందికి దొయ్యటూ ట్రైల్ రన్ వేస్తా ఉంటే ఈడు టీవీల ముందు కూర్చొని వాస్తవాలు తెలియకుండా ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినాడు వెంకటరెడ్డి ఒకసారి మీరు వినండి ప్రజలారా, ఒకసారి మీకే అర్థమవుతుంది ఏం మాట్లాడినాడో వెంకటరెడ్డి, మీరే వినండి. అదేవిధంగా నారామణి కేసులో పోలీసు బలి అంట. నారామణి గతంలో నారాసుర రక్త చరిత్రని పెట్టాం. ఏమైందిరా బఫూన్, ఏమైంది చెప్పు. అంటే నా మీద పడడం, లేకుంటా ఉంటే ఇంకొకరి మీద పడి ఆడవడం కాదు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత రాష్ట్ర ప్రజానికానికి వెల్లడించండి. మన సాక్షి ఛానల్ ఉన్నది, ఏ విధమైనటువంటిది మాట్లాడతారు. ముందు నువ్వు ఈశ్వరగాడు కూర్చొని ఈ విధంగా మాట్లాడదాం అని చెప్పి కెమెరా ఆన్ చేయండి అని చెప్పి ఆడ కూర్చొని మాట్లాడి మళ్ళా డిబేట్ బ్రేక్ మధ్యలో బులెటిన్ బ్రేకుల్లో మళ్ళా కూర్చొని బ్రేక్లో ఈ విధంగా మాట్లాడదామని చెప్పి మళ్ళా స్టార్ట్ చేయి. ఎవడికి తెలియదు ఆర్గనైజ్డ్ అంతా, అందరికీ తెలుసు వెంకటరెడ్డి. నువ్వు ఒక రోజు ఇదిగా మాట్లాడుతున్నాయినా, నువ్వు ఉండు ఏం మాట్లాడినాడో వెంకటరెడ్డి ఏనండి. విచారణకు పిలిపించిన తర్వాత అతను చిత్రహింసలకు గురి చేశారు. లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక రౌడీని ఆ సిట్టు విచారణ, అతను గవర్నమెంట్ అధికారి కాదు, ఆ సిట్టు విచారణలో లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక రౌడీని కూడా కూర్చోబెట్టి మేము చెప్పిన పేర్లుగా నువ్వు చెప్పి స్టేట్మెంట్ ఇవ్వకపోతే నీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా తీస్తామని బెదిరించారు. సో రెండోసారి విచారణకు రమ్మన్నారు. ఆయన విచారణకి ఇంట్లో 7 గంటలకు బయలుదేరాడు. 12:50కి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఈడు ఇన్ని చెప్తున్నాడే, చనిపోయినటువంటి సతీష్ కుమార్ ఏమన్నా ఈడికి చెప్పినాడా, ఆఫీసర్ ఏమన్నా లేదు, ఈడేమన్నా స్కెచ్ చేసినాడా, ఏ విధంగా చెప్తాడు ఈడు? వాస్తవాలు ఏందని తెలుసుకోకుండా మన రాష్ట్రంలో ఉండేటువంటి ఈ కొంతమంది సంబంధించినటువంటి డెకాయిట్లు ఎవరైతే ఉంటారో దేనికి సంబంధించిన వాళ్ళు అనేది పక్కన పెట్టండి, అది వేరే విషయం, నేను మళ్ళీ చెప్తా దాని గురించి. వెంకటరెడ్డి లాంటి వాళ్ళు చూసి వచ్చి చెప్పినట్టు దేనికి చెప్పాలా? పోలీసుల విచారణగా ఉండదు కదా, కర్నూలు బస్సు సంఘటన ఉండదు కదా, అయినా బుద్ధి రాలేదా? పోలీసులు పిలిచి విచారణ చేసినారు కదా, దేనికి మాట్లాడాల్సి వచ్చింది? మీరు అక్కడ సంఘటనా స్థలానికి వచ్చినారా? అక్కడ ఏమి జరిగింది వాస్తవాలు తెలుసుకున్నారా? ఆడ ఏముండదు, ఏమి లేదు, అతను ఏ విధంగా వచ్చినాడు, ఏ స్థితిలో ఉన్నారు, ఏందనేది మీకు ఏమన్నా తెలుసా అని అడిగితే ఏమీ తెలీదు, మాకు పైనుంచి పేపర్ వచ్చింది మాట్లాడినా ఉన్నాడు. మరి ఈరోజు పైనుంచి పేపర్ వచ్చినాడు ఏమన్నా వెంకటరెడ్డి బడికి ఏమన్నా తోడుపోతున్నాడేమయ్యా చెప్పు, నువ్వు చెప్పరా. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కి
A1 కోచ్ లో ఉన్నాడు. A1 కోచ్ లో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. టీసీ కూడా తిరుగుతూనే ఉంటాడు స్టేషన్ కి. పోలీసులు కూడా ఉంటారు, ఎందుకంటే మీకు తెలుసు ఏసీ కోచ్ లో పోలీసులు కూడా తిరుగుతూనే ఉంటారు. మరి ఇది హత్య అయితే ఆ ట్రైన్ లోనే జరిగి ఉంటే మరి ఎక్కడన్నా రక్తం పరకలు ఉంటాయి, లేదంటే మీరు అన్నట్టుగా ప్రయాణికులు ఉంటారు, తెలియకుండా ఉన్నదో మరి ఆ స్టేషన్ దాటి ట్రైన్ వాళ్ళు తిరుపతి దాకా కూడా వెళ్ళింది, మరి పోలీసులు మరి ఏం తేల్చలేదు కదా. ఇది అతను ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వినిపిస్తున్నటువంటిది. సో నిజాలు నీకు తెలుద్దాం. ఏమంటున్నాను, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరేసే ఎంక్వైరీ మీద ఏదైతే దానికి ఖచ్చితత్వం ఉండదు కదా. అందుకనే ఏమంటున్నాం, మీరు అసలు ఎఫ్ఐఆర్ రిపోర్టే రాలా. సరే ఎఫ్ఐఆర్ కట్లా అసలు పోస్ట్ మార్టం రిపోర్టే రాకుండానే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వాళ్ళ ఛానల్లో ఊరే పోస్ట్ మార్టం రాలేదంట, వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పినారు రా డెకాయిట్గా. నువ్వు విను, వాస్తవాలు తెలుసుకోకుండా ఆ ట్రైన్లో ఈయన పోయినాడు, అక్కడ ఎక్కినాడు, ఇక్కడ దిగినాడు, అది పోలీసు వాళ్ళు ఎక్కువ వేధించినారు, ఆ రెండోసారి విచారణకు పోతే వాళ్ళ పేర్లు చెప్పాలని చెప్తున్నారు. నీకెవడు చెప్పినాడు రాహులే? నీకెవడు చెప్పినాడమ్మా? ఎవడు చెప్పినోడు పేర్లు చెప్పు, నాకు పలానోడు చెప్పినాడు, నేను టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడుతానా అని చెప్పే దమ్ముడాదంటే అది లేదు. పోలీసులు ఎందుకున్నారంగా? పోలీసులు విచారణ చేయకుండా నువ్వెవడు హౌలేగాడి చెప్పేదానికి? పోలీసు విచారణలో ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చాయి. మరి కర్నూలు సంఘటన విషయం కూడా అది. కర్నూలు సంఘటన విషయంలో పోలీసులు వెలికి తీశారు కదా, ఏంది వాస్తవాలు, ఏంది కథ అని చెప్పి సీసీటీవీ ఫుటేజీలు తీశారు కదా. పాస్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు, పాస్టర్ ప్రవీణ్ గారు ఏ విధంగా జరిగిందని చెప్పి సీసీ ఫుటేజీలు తీసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి వివరాలు తెలియజేసినారు కదా, ఏ విధంగా జరిగిందని చెప్పి. మరి పోలీసులు ఉండగా నువ్వెవడు హౌలేగాడు చెప్పేదానికి అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకునేటువంటి పరిస్థితి. వెంకటరెడ్డి, మనం ఏదో చేయాలా, మనల్ని నమ్ముతారులే, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా, మనకు డీజిల్ కొట్టించారు, మనకు ఏదో ఆర్థికంగా ఎవరో సాయం చేస్తున్నారు, నెలవారీ జీతభత్యాలు వస్తూ ఉన్నాయి, కార్మికులుగా పనిచేస్తున్నామని చెప్పి అని నీ ఇష్టానుసారంగా టీవీల ముందు కూర్చొని డిబేట్లో కూర్చొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు పోయి నీ ఇష్ట ప్రకారం ఉన్నవి ఉన్నట్టు నువ్వు మాట్లాడితే ఇదే విధంగా మన బతుకు అవుతుందిరా అని నేను చాలాసార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పినా. నేను నీకు ఏనాడైనా నువ్వు విన్నావా వెంకటరెడ్డి? నీ ఇష్టానుసారంగా వాడిది ఈడిది, వాడి కథ ఇది, ఈడి కథ ఇది, నీ కథ ఎంత ఉన్నది, నీ వెనక ఎంత ఉన్నదో నువ్వు చూసుకుంటే ఒకసారి బాగానే ఉండు. వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం అనేది ఈరోజు వెంకటరెడ్డి, ఈ వాస్తవాలు ఏందో ఇంకా పోలీసుల విచారణలో కూడా చెప్తావా అని నేను అడుగుతా ఉన్నా. సరే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎవరు నీకు ఇచ్చినారు, ఎవడు చదవమంటావు? నువ్వు పోయి టీవీలో కూర్చొని చదివినావు. ఆ తరువాత నారామణి అంట, ఇంతకుముందు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి దాన్ని హైలైట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు పరకామణి దాంట్లో ఉండేటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి సతీషు, దానికి ఏం రాశాడు? నారామణి అంట. ఇప్పుడు ఆ నారామణి ఏందో నువ్వు ఆడనే చెప్పు. నీ బతుక్కి మళ్ళా బాత్రూమ్ లేకపోవటం, ఆర్పికి తాగుతానని బెదిరియటము, నన్ను ప్రశ్నించేవాడిని నన్ను ఆపేస్తారా అంటాము, నేను తాగి చచ్చిపోతానని చెప్పి అని ఎందుకు అంటాం వెంకటరెడ్డి? నువ్వు ఆ విధంగా అంటాం తప్పు కదా. నువ్వు అక్కడ ఉండేటువంటి వ్యక్తులు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా అవన్నీ పోస్టులు పెడుతున్నారు. ఈ మాదిరి వెంకటరెడ్డిని పోలీసులు విచారణలో భాగంగా ఆయన తాడిపత్రికి తీసుకొని పోతామంటే నేను హార్పిక్ దాగి పోతాను, నేను తట్టుకోలేను, నన్ను ప్రశ్నించేవాడిని గొంతు నలివేస్తారా అని చెప్పి ఈ విధంగా పోలీసు అంత చీప్గా హార్పిక్ కేంద్ర తాగేదే. సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మన వైసీపీ పార్టీ హయాంలో మనం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగానైనా సరే మనం దుమ్మెత్తిపోయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలు అంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఆడ జరిగినటువంటి పరిణామాలు ఏందని ఏ ఒక్కటి తెలియకుండా మనం ఇష్టానుసారంగా మాట్లాడితే ఇదే విధంగానే పోలీసుల విచారణకు మనం హాజరు కావాల్సి ఉంటుంది. మరి వెంకటరెడ్డి గారి మీద ఈ కేసులైనా ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయా? గతంలో మావాడు కూడా చాలానే చేశాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా, మనం అధికారంలో ఉన్నప్పుడు, మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని భూ అక్రమాలు ఏదో చేసినాడనే ఆరోపణలు అయితే ఉన్నాయి. కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ అన్నను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో వీళ్ళు ఉంటారు. నేను ప్రధానమంత్రిని చేసేదాకా కూడా నా ఈ పోరాటం ఎక్కడా కూడా ఆగేటువంటి సమస్య లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా వెంకటరెడ్డి చేసినటువంటి పరకామణి కేసులో కీలకమైనటువంటి వ్యక్తి సతీష్ మరణం పైన వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు
పోలీసులు అరెస్టు చేశారు. మరి ఈయనే స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఈయనే చేసినట్టుగా టీవీ డిబేట్లో కూర్చొని చేసినటువంటి ఆరోపణలు ఈరోజు వెంకటరెడ్డి ఎదుర్కొని పోలీసుల విచారణలో ఆయన వాస్తవాలు ఏందనేది కూడా తెలియజేస్తాడని నేను అనుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ వెంకటరెడ్డి అరెస్టు పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.